మెడికల్ కాలేజ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? మెడికల్ కాలేజీలకు ఒక్క టెండర్ కూడా దాఖలు కాకపోవడం ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసిందా? మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోంది? మెడికల్ కాలేజీల నిర్మాణం విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోబోతోంది? టెండర్లకు గడువు మరింత పొడిగించే అవకాశం ఉందా? చూద్దాం. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి దశలో 4 మెడికల్ కాలేజీలు నిర్మాణానికి టెండర్స్ పిలిచారు. కానీ ఒక్క కాలేజ్కి కూడా టెండర్ దాఖలు కాలేదు. ఆదోని మెడికల్ కాలేజ్కి కిమ్స్ బిడ్ దాఖలు చేసిందని ప్రచారం జరిగినా తర్వాత ఆ సంస్థ ఖండించింది. ఇదంతా ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లోనే కొన్ని నిర్మాణాలు చేయాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయింది. రోడ్లు, హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వం ఒక కార్యాచరణ సిద్ధం చేసింది. ముందుగా మెడికల్ కాలేజీలపై ఫోకస్ పెట్టింది. మెడికల్ కాలేజీల అంశాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకుని వైద్యం ప్రైవేటీకరణ అవుతున్నాయంటూ పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లింది. 1 కోటి సంతకాలు సేకరించింది. గవర్నర్ను కలిసి 1 కోటి సంతకాలను అందజేశారు వైఎస్ జగన్. తాము అధికారంలోకి వస్తే మెడికల్ కాలేజీలు తీసుకున్న కాంట్రాక్టర్స్ ని 2 నెలల్లో జైల్లో పెడతామని జగన్ హెచ్చరించారు. దాంతో సమస్య మరింత జటిలమైంది. జగన్ బెదిరింపుల వల్లే మెడికల్ కాలేజీలకు టెండర్స్ రాలేదని స్వయంగా వైద్యారోగ్య మంత్రి సత్యకుమార్ ప్రకటించారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఫోకస్ లో పెట్టుకుని పీపీపీ మోడల్ ని తెచ్చింది ప్రభుత్వం. కానీ మెడికల్ కాలేజీల అంశం కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. 4 కాలేజీల విషయంలోనే ఈ రకమైన పరిస్థితి నెలకొంటే భవిష్యత్తులో జరిగే మిగతా వాటి పరిస్థితి ఏంటి? అలాగే రోడ్లు, ఇతర అభివృద్ధి నిర్మాణాల సంగతేంటి? పీపీపీ మోడల్లో వెళ్లటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం చెబుతున్నా ప్రచారం మాత్రం నెగిటివ్ గా జరుగుతుందనే అభిప్రాయం ఉంది. పీపీపీకి ఆమోదం, ప్రజామోదం ఉంటే టెండర్స్ రావాలి కదా. జగన్ బెదిరింపులను పట్టించుకోకుండా సంస్థలు ముందుకు రావాలి. కానీ ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వమే జగన్ బెదిరింపుల వల్ల కంపెనీలు ముందుకి రావటం లేదని చెప్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పీపీపీ విధానంలోనే ముందుకు వెళ్తుందా, లేకపోతే ఇతర మార్గాలను అన్వేషిస్తుందా? చూడాలి.